వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు బీపీ పెరగడం అంటే ఏంటి, ఎంత ఉంటే బీపీ అంటాము? ఒక్కొక్కసారి బీపీ చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రీడింగ్ అనిపిస్తుంది. దాన్ని మనం బీపీ లాగా కన్సిడర్ చేయాలా? సో మనకి బీపీ ఉందని ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు మందులు స్టార్ట్ చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, కోపం, టెన్షను, బీపీ ఈ మూడు ఒకటేనా? అంటే ఇంటర్లింక్డ్ ఇన్ బాడీలీ ఫంక్షన్స్. కోపం, టెన్షన్, బ్లడ్ ప్రెషర్. అయితే దేనిది దాంతే సపరేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ని స్ట్రెస్ కింద తీసుకుంటాం, బ్లడ్ ప్రెషర్ని కూడా బ్రెయిన్ మీద మనకి ఎఫెక్ట్ ఉండేటట్టు గమనిస్తాం. సో అందుకోసం ఈ రెండు అన్ని మూడు ఒకటే అనడానికి లేదు. బ్లడ్ ప్రెషర్ ఆరిజిన్ హార్ట్కి సంబంధించిన దగ్గర నుంచి వస్తుంది, బ్రెయిన్కి సంబంధించిన వాటి దగ్గర నుంచి వస్తుంది, కిడ్నీ. ఇవన్నీ ఇంటర్లింక్డ్. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ హార్మోనల్ రెగ్యులేషన్ ద్వారా జరుగుద్ది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్. నేను పరిగెడుతూ వచ్చానంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, కోపగిచ్చుకున్నానంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, రెస్ట్ తీసుకున్నానంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. సో ఇంత వేరియబిలిటీ ఉంది కాబట్టి అది సపరేట్ ఆరిజిన్ దాన్ని. బట్ కన్సిస్టెంట్గా ఆల్వేస్ హైగా ఉంది, మోర్ దెన్ 140/90 ఎన్నిసార్లు మీరు చెక్ చేసినా ఉందంటే దెన్ దట్ ఈస్ అబ్నార్మల్. 140/90 ఎప్పుడు పైన ఎప్పుడు చెక్ చేసినా అలా ఉండాలి. ఉంటే అది మనం బీపీ లాగా బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి. దానికి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఏదైనా సర్జరీకి వెళ్ళే ముందైనా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడైనా అలా సడన్గా బీపీ పెరుగుతుంది కదా, దాని బీపీ అంటామా మనం? సో సహజంగా మీరు చెప్పిన అబ్జర్వేషన్ చాలా ఫ్రీక్వెంట్గా మేము గమనిస్తాం. ఆ టైంలో ఏదైతే ప్రొసీజర్ వాళ్ళకి చేయబోతున్నామో, మీరు అన్నారు ఆపరేషన్ అని, ఆ ఆపరేషను కాసేపు ఆపి బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిందా లేదా చూసుకొనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అనేది జరుగుద్ది. జనరల్ యాంగ్జైటీ అనేది కామన్. ఆపరేషన్ జరుగుతుందంటే ఎవరు హ్యాపీగా పరిగెట్టుకుంటూ వెళ్ళరు. ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ కాస్త పెరగడం, దాన్ని తగ్గించే విధంగా చేసుకొని ఆపరేషన్ అనేది తీసుకువెళ్ళడం అనేది జరుగుద్ది. సో అది ట్రాన్సియంట్ ఎలివేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అది మీరు అన్నట్టు యాంగ్జైటీ, స్ట్రెస్ వీటి మూలాన పెరిగే విధానం అది. ఇప్పుడు మీరు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్స్, చాలా సీనియరు, మీ దగ్గరికి ఎవరైనా అప్పుడే బీపీ వచ్చింది అని పేషెంట్ ప్రజెంట్ అయ్యారనుకోండి డాక్టర్ గారు, 160/100 ఉంటే వాళ్ళని బీపీ పేషెంట్ లాగా కన్సిడర్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ఎలా టెస్ట్ చేస్తారు? జనరల్గా బీపీ మెజర్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ మాకున్నాయి. ఆ గైడ్ లైన్స్లో ముఖ్యంగా మేము పాటించాల్సింది ఏంటంటే, మీకు కాస్తంత టైం ఇచ్చి మీరు రిలాక్సేషన్ అయ్యేదానికి చేసామా లేదా, బ్లడ్ ప్రెషర్ రాగానే పట్టుకొని చెక్ చేయకుండా కాస్త రిలాక్సేషన్ టైం మేబీ అబౌట్ ½ an hour కూర్చోబెట్టామా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు ఏ ఎక్సర్సైజు, ఎటువంటి ఆర్గ్యుమెంటు, ఎటువంటి ఫైటు ఇవన్నీ చేయకుండా ఉంటేనే ఆ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయడం జరుగుద్ది. అలాగే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి అది కూడా లేకుండా అట్లీస్ట్ ఒక 1 hour గ్యాప్తో బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే జనరల్గా బ్లడ్ ప్రెషరు ఒక ½ an hour కాఫీలు, టీలు తాగకుండా చెక్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ని సహజంగా గమనించుకొని బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక్కసారి అబ్నార్మల్ కనిపించిందంటే వెంటనే బ్లడ్ ప్రెషర్ ఉందని బ్రాండ్ చేయడం కాదు. ఏంటి దీని రెమీడియల్ మెజర్స్, రెస్ట్ తీసుకోవడం, యాంగ్జైటీ తగ్గించుకోవడం, ఉప్పు ఇలాంటివి ఏమన్నా రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ అధికంగా తినొచ్చారా ఇలాంటివన్నీ చూసుకోవడం. ఇవి చూసుకున్న తర్వాతే ఒక అట్లీస్ట్ 2-3 రికార్డింగ్స్ చేసిన తర్వాత అప్పుడు కన్సిస్టెంట్గా 140/90 అబౌవ్ అనేది మనం గమనిస్తే ఇది డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి. మరి ఈ మధ్య వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో బ్లడ్ ప్రెషర్ను కూడా కాస్త సైంటిఫిక్ అడ్వాన్సెస్ అనేవి జరిగాయి. ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్లో ఏం చెప్తున్నారంటే, ఇట్లా 3 సార్లు చెక్ చేయడం కాదండి, మీరు
బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనేది ఫిట్ చేసేయండి. కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటర్. ఈ కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ 24 to 48 అవర్స్ డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ కండిషన్ పెట్టి చెక్ చేయండి. చెక్ చేసి ఓవరాల్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మీన్ యావరేజ్ ఎంత ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తరుగుతుంది, ఎంతవరకు వెళ్తుంది, ఇలా చూసుకొని దీని మీద మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వడం కరెక్ట్ అనేది ఈ న్యూవర్ కన్సెన్సస్ అండ్ గైడెన్సెస్. ఈ విధంగా చేయడం అనేది ఇప్పుడు మోడర్న్గా మేము పాటిస్తున్న బ్లడ్ ప్రెషర్ అనాలిసిస్. దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఒక మెషిన్ ఏదో పెడతారు మాకు, అప్పుడు కూడా టెన్షన్ వస్తుంది కదా డాక్టర్ గారు? మీరు అనేది చాలా కరెక్ట్. అప్పుడు ఏమంటున్నాము, మీరు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు అర్ధగంట కూర్చోబెట్టి చెక్ చేయండి అని చెప్పాను కదా ఫస్ట్లో. సో ఒక ఫ్యూ రికార్డింగ్స్ మీకు అబ్నార్మాలిటీ యాంగ్జైటీ వల్ల ఉండేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత అడాప్టివ్నెస్ పెరుగుద్ది. 24 గంటలు దాని గురించి ఆలోచించడం అనేది జరగదు. అండ్ పర్టికులర్గా నిద్రపోయే టైంలో ఈ బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఆన్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఏం జరుగుతుందో కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ మానిటర్ మూలన మనకి మెరిట్సే ఉన్నాయి కానీ డీమెరిట్స్ అయితే లేవు. ఓకే డాక్టర్ గారు, అర్లీ మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ చూసుకుంటే అది ఎంత ఉండాలి అసలు? ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ చూసుకున్నా కానీ నార్మల్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ నార్మల్ లెవెల్ అనేది 120/80 నుంచి 90/60 ఈ మధ్యన ఉండాల్సింది నార్మల్ లెవెల్. ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంటుందంటే ఈ 140/90 అండ్ బిలో అక్కడ దాకా అప్పుడప్పుడు రికార్డింగ్స్ కనిపిస్తే జనరల్గా త్వరపడి ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ కన్సిస్టెంట్గా 140/90 అబవ్ కనిపిస్తే కంపల్సరీ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఒకసారి చూసుకున్నప్పుడు పైన రీడింగ్ కరెక్ట్గా ఉంటుంది, 120 to 125 మధ్యలో ఉంటుంది, కానీ కింద రీడింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఏమైనా అది కూడా బీపీ లాగా చెప్తామా? జనరల్గా డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ మీరు చెప్పింది, పైన ఉండేది సిస్టాలిక్, కింద ఉండేది డయాస్టాలిక్. డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ అనేది సహజంగా యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తుంటాం, ఆర్ ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇది కూడా మేము తరచుగా గమనిస్తుంటాం, కానీ దీన్ని మెజర్ చేసే క్రైటీరియా మాత్రం నేను చెప్పిన విధంగానే 2-3 రికార్డింగ్స్ అన్నా చేయాలి, 24 hour మానిటరింగ్ అన్నా చేయాలి. అలా చేసిన తర్వాతే దీన్ని నిర్ధారించడం అనేది జరుగుద్ది. అప్పుడు దాకా బాగానే ఉంటారు, ఒక 10 days బిఫోర్ వరకు కూడా రీడింగ్స్ నార్మల్గా ఉంటాయి, కానీ ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్గా హై బీపీ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? ఎస్, సడన్గా. ఇప్పుడు సడన్గా కోపడినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఆ సడన్నెస్ అనేది వేరియబిలిటీ ఆఫ్ ద పర్సన్స్ కేపబిలిటీ. ఇప్పుడు గట్టిగా అరుచుకుంటున్న వాళ్ళు చెక్ చేస్తే ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది, అది ఎఫెక్ట్ చూపిస్తుంది బ్రెయిన్ మీద. అరవడం మంచిది కాదని చాలాసార్లు డిస్కషన్స్లో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈ ప్రెషర్స్ అనేవి పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైనా యంగ్స్టర్స్ మీకు బ్లడ్ ప్రెషర్ ఉందంటే యాక్సెప్ట్ చేస్తున్నారు డాక్టర్ గారు? అంటే యాక్సెప్టెన్స్ కన్నా దీనికి కారణాలు ఏమైండొచ్చని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్కువగా మేము గమనిస్తాం. నేను ఇప్పుడే ఒకరితో గొడవపడి వచ్చాను, చాలా స్పీడ్గా వచ్చాను ఇక్కడికి, పార్కింగ్ దొరకలేదు, నేను ఇంకోటి చేశాను, ఏదో చెప్తూ ఉంటారు, కానీ యాక్సెప్టెన్స్ అనేది తక్కువ అన్నట్టే నాకు అనిపిస్తుంది. ఏముంది డాక్టర్ గారు, బీపీ టాబ్లెట్ రాస్తే ఒక బీపీ టాబ్లెట్ వేసుకుంటే పోయేదేముంది? బీపీ టాబ్లెట్ కన్నా ముందు న్యాచురల్ మెజర్స్ పాటించడం కూడా చేయట్లేదు, అది మేజర్ కన్సర్న్. న్యాచురల్ మెజర్స్ అంటే ఏంటి? ఈ జంక్ ఫుడ్ అనేది తగ్గించుకోవడం, సాల్ట్ అనేది తక్కువ చేసుకోవడం, నిద్ర అనేది సమంగా పోవడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం, ఈ హైలీ ఆయిలీ ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ చేస్తే మనకి ఈజీగా ఈ బ్లడ్ ప్రెషర్ని అధిగమించుకోవచ్చు. తర్వాత ఎక్కువ శాతంలో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీని ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం, ఇవి చేయడానికి కూడా యంగ్స్టర్స్లో ప్రాబ్లం అవుతుంది. దాని కారణంగా అనర్థాలకు గురవుతున్నారు. వాకింగ్ చేస్తే అదొక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లేనా డాక్టర్ గారు? అప్పుడు బీపీ తగ్గించుకోవచ్చా? వాకింగ్ ద్వారా బ్లడ్ ప్రెషర్ని బై అబౌట్ 10 mm 10 numbers పాయింట్స్ని తగ్గించే విధంగా చేసుకోవచ్చు. కనీసం ఒక 6 నెలలు మీరు కన్సిస్టెంట్గా వాకింగ్ మెయింటైన్ చేస్తే ఈ రిజల్ట్ న్యాచురల్గా బ్లడ్ ప్రెషర్ని తగ్గించే విధంగా మెయింటైన్ అవుతుంది. ఓకే, ఉప్పు తగ్గించాలి, ఈ ఫిజీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించాలి, స్టాప్ స్మోకింగ్, స్టాప్ ఆల్కహాల్, అండ్ వెయిట్ని తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకుంటే చాలా మటుకు బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ అనేది తగ్గుద్ది. ఒబెసిటీ అనేది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు అదొక కేర్ ఆఫ్ అడ్రస్. ఒబేసిటీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్
ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఒబేసిటీని నివారించుకోకపోతే చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు అలా సడన్గా మాకు బీపీ పెరిగిందని మాకు ఎలా తెలుస్తుంది? అంటే హెడేక్ వస్తుందా, కళ్ళు తిరుగుతాయా, ఏం లక్షణాలు ఉంటాయి? బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది న్యాచురల్ ప్రక్రియ. మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం, ఎనీథింగ్ స్ట్రెన్యువస్, ఎనీథింగ్ ఫిజికల్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగాలి. అది హార్ట్ ఫంక్షన్. ఎప్పుడైతే అన్టైమ్లీ, ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతూ నా బ్లడ్ ప్రెషర్ పెరిగితే అది అబ్నార్మల్. సో ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు జనరల్గా బ్లడ్ ప్రెషర్ని మేము సైలెంట్ కిల్లర్ కింద కేటగరైజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ లక్షణాలు చూపెట్టదు, బట్ చూపించే ఆ కొన్ని లక్షణాల్లో వేరియబిలిటీ బిట్వీన్ పర్సన్ టు పర్సన్, బట్ ఎక్కువగా కనిపించేది హెడేక్, తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, స్టడీగా నడవలేకపోవడం, ఛాతి బరువుగా అనిపించడం, గుండె దడగా ఉండడం, చెమటలు పట్టడం, ఇలాంటివి ఎక్కువగా మేము గమనిస్తున్న లక్షణాలు. కాళ్ళల్లో నీరు వస్తుందా? లాంగ్ టర్మ్గా బ్లడ్ ప్రెషర్ అలా ఉంటే కాళ్ళల్లో నీరు కనిపించడం అనేది తరచుగా మేము క్లినికల్ డయాగ్నోసిస్లో గమనిస్తూ ఉంటాం. ఎందుకు మేము హెల్తీగా ఉన్నాము, ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఉంది కానీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి అని నాకు ఆ మధ్య ఒకరు చెప్పారు డాక్టర్ గారు. ఎందుకు ఇలా జరిగింది? సో నేను ఇందాక చెప్పినప్పుడు బ్లడ్ ప్రెషర్ ద్వారా బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ ఇవన్నీ రెగ్యులేట్ అవుతాయి, ఈ కారణంగా వస్తాయి. సో బ్లడ్ ప్రెషర్కి అండ్ కిడ్నీస్కి కనెక్షన్ ఉంది. కిడ్నీస్ అబ్నార్మాలిటీ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుద్ది, బ్లడ్ ప్రెషర్ పెరిగిన దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. సో ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి బహుశా ఆ కారణంగా ఆ అనాలిసిస్లో మనం తేలాల్సిన అవసరం ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎప్పటికైనా, ఏ జబ్బుకైనా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఐడియల్ వెయిట్, ఐడియల్ లైఫ్ స్టైల్. బీపీ మందులు కూడా డాక్టర్ చెప్పిన ఫాలోఅప్స్కి వెళ్ళాల్సిందే డాక్టర్ గారు? జనరల్గా బిగినింగ్లో ఫాలోఅప్స్కి వెళ్ళడం ముఖ్యం. తర్వాత ఆ ఫాలోఅప్స్ని ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. గ్రాడ్యువల్గా తగ్గిస్తారు కదా, అంటే ఒక మార్నింగ్ మధ్యాహ్నం మందులు? జనరల్గా ఎక్కువ శాతం మార్నింగ్ అండ్ ఈవినింగే ట్యాబ్లెట్స్ ఉంటాయి, మధ్యాహ్నం అంత ఎక్కువగా పెట్టాము. బట్ రిక్వైర్మెంట్ ఉంటే కొన్నిసార్లు థర్డ్ డ్రగ్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక భయం ఏమి ఉంటుందండి డాక్టర్ గారు చాలామందికి, బీపీ అంటే మా డాక్టర్ బీపీ మందులు ఇచ్చారు, నాకు ఈ బీపీ మందు వేసుకుంటే అలా సడన్గా బీపీ డౌన్ అవుతుందేమో, అందుకే బీపీ మందు వాడను అనే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అడిగింది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్, నా ప్రాక్టీస్లో నేను గమనిస్తున్న క్వశ్చన్. ఏం జరుగుద్దంటే బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ అవుతుంది, ట్యాబ్లెట్ వేసుకోవడం మొదలు పెడతారు. అయితే మొదలుపెట్టిన టైంలో తరచుగా జరిగేది నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే కళ్ళు తిరిగాయి, నా బ్లడ్ ప్రెషర్ లో అయిపోయిందని అనుకోని ఒక అపోహలో ట్యాబ్లెట్ వేసుకోవడం మానేయడం చాలా ఫ్రీక్వెంట్గా చూసాం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ అయి ఉంటుంది, ఏదో కారణంగా ఎక్కువ అయి ఉంటుంది. అది వదిలేసి ట్యాబ్లెట్ని వదిలేయడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ ఇంకా అధికంగా పెరిగి దానివల్ల అనర్థాలు జరిగేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే డౌట్ వస్తుందో చెక్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవడం, దాని నెక్స్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలా లేదా అని నిర్ణయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎవరైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సర్జరీ కోసం వెళ్ళాలి, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు అన్నప్పుడు అసలు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఆ ప్రాసెస్? ఇది కూడా మేము తరచుగా మా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాం. యాంగ్జైటీ మూలాన బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ జనరల్గా ఆ ప్రైమింగ్ అనేది మేము ముందర రోజే చేస్తాం. రేపు పొద్దున ఆపరేషన్ ఉందంటే మీరు ఏం భయపడకండి అనేది ఒక నచ్చ చెప్పడం ఇంపార్టెంట్. లేదు వీళ్ళకి బాగా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే యాంటీ యాంగ్జైటీ రిక్వైర్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుద్ది. అవసరమైన చోట టెంపరీగా ఆ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ పెంచడం కూడా జరుగుద్ది. అవన్నీ చెక్ చేసుకొనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుద్ది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు. సో బీపీ లెవెల్స్ మారాయి అంటే చాలామంది 140/90 ఎప్పుడు వచ్చినా అది నార్మల్గానే అనుకుంటూ ఉన్న పరిస్థితి. కింద మీ వీడియోస్లో నేను చాలా బీపీ వీడియోస్ చేశాను, కామెంట్స్ రాయడం కూడా జరుగుతుంది. కానీ 140/90 ఫ్రీక్వెంట్గా ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. 120/80 అనేది బీపీ. సో ఉంటుంది అన్న ఒకసారి వెళ్ళాల్సింది 140/90 అలా రెగ్యులర్గా వస్తున్నా. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లరు, అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. డాక్టర్ మందులు రాశారంటే మందులు వాడాల్సిందే.
డాక్టర్ ఏం చెప్తే అది వినాల్సిందే ఫైనల్గా. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.